విశాఖపట్నంలో బీచ్ షాక్స్ ఏర్పాటు చేస్తే తప్పేంటని ఎంపీ భరత్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీచ్లో మద్యం అమ్మకాలతో సంపద సృష్టిస్తారా అని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తుంటే సముద్రాన్ని అపవిత్రం చేయొద్దంటోంది హిందూ ధార్మిక సంఘం. మరోవైపు బీచ్లో కాదు గీతం యూనివర్సిటీలో మద్యం అమ్ముకోవాలని చురకలంటించారు పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ. అంటే మన రాష్ట్రంలో మనం ఏంటి ప్రొహిబిషన్లో ఉన్నామా? ఇప్పుడు మంది తాగితే అంత రెవెన్యూ వస్తుంది. అది ప్రజల రెస్పాన్స్ చూసే ప్రభుత్వము టూరిస్టు స్థానికులు ఇట్లాంటిది ఒకటి ఉంటే మన నగరానికి బాగుంటుందని భావించి ఎక్కువ మత్తు వస్తుందో అది కూడా మనం అక్కడ అలౌ చేయట్లేదు. అక్కడ ఉట్టి బియరు వైను సాఫ్ట్ ఆల్కహాల్ అనే పెడుతున్నాము. ఇదంతా ఒక ఎక్స్పెరిమెంట్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ద్వారా విద్యారంగంలో వైద్య రంగంలో మార్పులు తీసుకొస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తాగు తూగు అనే పథకాన్ని తీసుకొచ్చి గ్రామాల్లో సూర్యుడు ఉదయించడానికంటే కూడా ముందుగానే బెల్ట్ షాపుల ద్వారా ఈరోజు మద్యాన్ని విచ్చలవిడిగా సరఫరా చేసి ఈరోజు ప్రజా ఆరోగ్యానికి తూట్లు పొడిచి బీచ్ల్లో బీచ్ షాక్స్ పేరుతో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముతారంట. అమ్మటం ద్వారా బీచ్లో మద్యం దుకాణాలు తెరచడం ద్వారా అక్కడ మద్యం వ్యాపారం చేయడం ద్వారా టూరిజం పెంచి దాని ద్వారా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తారంట. ఆ బీచ్ షాక్స్ ఏంటో తెలియదు కానీ హిందువులకి మాత్రం బాగా షాక్. ఎందుకంటే ఈ బీచ్ షాక్స్ బార్స్లో వీళ్ళు చేసే పని ఏంటయ్యా అంటే అక్కడ బీర్లు అమ్ముతారట, వైన్ అమ్ముతారట, రెడీ టు డ్రింక్ ఉన్నవి పానీయాలేవో అమ్ముతారట. ఈ బీరు వైన్ ఇలాంటివి ఏవో అమ్ముతారనుకో. ఈ సముద్రుడి ఒడ్డున ఈ బీచ్ షాక్స్ బార్స్ అని మీరు పెడుతున్నారంటే ఒక పవిత్రమైన దేవాలయంలో గర్భగుడిలో సముద్రుడిని దేవుడిగా భావిస్తారు హిందువులు. అలాంటి చోట మీరు అది పెడుతున్నారంటే ఒక పవిత్రమైన దేవాలయం గర్భగుడిలో మీరు ఒక బార్ని పెట్టినట్టు లెక్క. మీరు పవిత్రమైన దేవాలయం గర్భగుడిలో వైన్లు బీర్లు అమ్ముతున్నట్లు లెక్క. ఇది హిందువులకి ఏ మాత్రం సమ్మతమైన విషయం కాదు. ఎంపీ గారు చెప్తున్నారట మన బీచ్లోని బీర్లు పెడితే తప్పేటని. ఏమండి అంటే బార్లు పెడతారట, అంటే బీచ్లో బార్లు పెడితే తప్పేంటి అని అంటున్నారు కదా. ఏకంగా మన గీతం యూనివర్సిటీలో పెట్టండి. కుర్రోలే కదా తాగేది, గీతం యూనివర్సిటీ పెట్టండి. దేనికైనా గుడికైనా బడికైనా ఒక పబ్లిక్ ప్లేసులకైనా ఒక శాంటిటీ అనేది ఉంటుంది. చిన్నపిల్లలతో బీచ్కి వచ్చేవాళ్ళు వాడేం తాగుతున్నాడో అడుగుతాడు. కాబట్టి ఆ తాగుబోతులకు వేరే ప్రాంతం కేటాయించండి. రామకృష్ణ బీచ్ కాదు, రామకృష్ణ మిషన్ అనేది ఒక మంచి పీస్ఫుల్ మిషన్. రామకృష్ణ బీచ్ అని పేరు ఎందుకు వచ్చిందంటే అది రామకృష్ణ మిషన్ ఉండే ప్లేస్ కాబట్టి. దాన్ని తీసుకెళ్ళి మీరు బార్ల కింద తయారు చేయకండి దయచేసి. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే రాజకీయ నాయకులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసి బాగా డబ్బు సంపాదించి డబ్బు ఖర్చు పెట్టి రాజకీయ నేతలు అయ్యారు. సంతోషం అవ్వండి. కానీ పర్యావరణాన్ని కాపాడే కార్యక్రమంలో మాత్రం మీరు ఎవరైనా తప్పు చేస్తే ఎవరిని నేను వదిలే సమస్య. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.